తెగించాలని ఫిక్స్ అయినప్పుడు పూర్తిగా తెగించాలి. సగం సగం ఉంటూ మోమాట పడకూడదు. నాని ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మొన్న హిట్ 3లోనే వైలెన్స్ ఎక్కువ అయిపోయిందంటే ఇప్పుడు ఏకంగా దానికి అమ్మమ్మ లాంటి వైలెన్స్ సినిమాతో వస్తున్నారు. అసలు నాని ఏం చేయబోతున్నారు? అచ్చొచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అవుతున్నారా? నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా? అదేంటి వరుస విషయాలతో పాటు 100 కోట్ల సినిమాలిస్తున్న హీరోని పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి? అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నాని గారు ఎలా అయిపోతున్నారంటూ షాక్ అవుతున్నారు వాళ్ళు. ఎదిగో నాని అంటే మన ఆడియన్స్ కు ఇలాగే కూల్ గా పక్కింటబ్బాయిగా కనిపించేవారు. ఏవండోయ్ నానిగారు అని పిలిస్తే ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు. ఇప్పుడేమో మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా వెళుతున్నారు నేచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రాను రాను వైలెన్స్ మరీ ఎక్కువైపోతోంది. మొన్నొచ్చిన హిట్ 3 చూశాక వామ్మో అక్కడున్నది నానియేనా అని అనుమానాలు వచ్చాయందరికి. యానిమల్ కే బాప్లా ఉన్నాడేంట్రా బాబు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్ గా తీసుకున్నారు నాని. ఇక ఇప్పుడు పారడైజ్ టీజర్ లుక్స్ చూస్తుంటే అభిమానులకు ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. పారడైజ్ సినిమా నుండి 2-3 లుక్స్ విడుదల చేశారిప్పుడు. ఇందులో జడల్ పాత్రలో నటిస్తున్నారు నేచురల్ స్టార్. దీని బడ్జెట్ 120 కోట్లు. 200 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు నాని. చార్మినార్ చుట్టుపక్కల జరిగే కథతో ఇది తెరకెక్కుతోంది. ఇది పూర్తిగా ఏ సర్టిఫికేట్ సినిమానే. పైగా పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేశారు నాని. మరి సినిమాతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక.